ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో భాగంగా యోసేపు తన సహోదరులను వెతుకుతూ ఉన్నట్టు మనం ధ్యానం చేస్తున్నాం. యోసేపును తన తండ్రి అతని అన్నల వద్దకు పంపించి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో, మంద క్షేమంగా ఉందో లేదో తెలుసుకుని రమ్మన్నాడు. అతను వెళ్ళి పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఒక మనుషుడు అతన్ని చూసి, నువ్వేం వెతుకుతున్నావు అని అడిగితే అతడు అంటాడు, నేను నా సహోదరులను వెదకుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు కూడా మానవుల్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవులు పోగొట్టుకున్నటువంటి దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను తిరిగి వారు పొందుకోవాలని వారిని వెతుకుతున్నాడు. తప్పిపోయినటువంటి వారిని కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. యథార్థముగా ఆరాధించే వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. యథార్థ హృదయాలను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తూ ఉంది. నమ్మకస్తుల కోసం ఆయన కనిపెడుతున్నాడు, వెతుకుతున్నాడు. మనలో ఫలాలు ఏమైనా ఉన్నాయేమో అని ప్రభు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. అలాగే యోసేపు లాగా మనం కూడా వెతికే పనిలో ఉండాలి. మనం వేటిని వెతకాలి అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మనం వేటిని వెతకాలి. యోసేపు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోసేపుని గురించి ధ్యానం చేసుకున్నప్పుడు 2 విషయాలు మన మనసులో ఉండాలి. ఒకటి, యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. 2, యోసేపు విశ్వాసులైన మనకి కూడా పోలికగా ఉన్నాడు. ఈ ఆలోచనతోనే యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవాలి. యోసేపు వెతుకుతూ ఉన్నాడు, తన సహోదరులను వెతుకుతూ ఉన్నాడు. మనం కూడా వెతకాల్సినవి ఉన్నాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాను, 6వ వచనాన్ని చదువుతాను. యెషయా గ్రంథం 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి వెదకాలి, యేసుక్రీస్తుని వెదకాలి. ఆయన మనకు కావాలి. ఆయన లేకపోతే మన జీవితం వ్యర్థం. ఆయన కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన లేని బ్రతుకు వ్యర్థం. ఎన్నున్నా ఈ లోకంలో, ధనం, ఆస్తి, ఐశ్వర్యం, సంపదలు, బలము, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, బంధుమిత్రులు, స్నేహితులు, ఎంతమంది ఉన్నా ఎన్నున్నా ప్రభు లేకపోతే ఆ బ్రతుక్కి అర్థం లేదు.
ఆయన కలిగి ఉండకపోతే మనం ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా అవేవి మనకు ఏ విధమైన సహాయం చేయలేవు. ఎందుకంటే ప్రభు ఇచ్చే విలువైన రక్షణ, ఆత్మరక్షణ ఇవేవి ఇవ్వలేవు. బంధువులు ఇవ్వలేరు, స్నేహితులు ఇవ్వలేరు, ధనం ఇవ్వలేదు, సంపదలు ఇవ్వలేవు, మనకున్న బలం ఇవ్వలేదు, మనకున్న ఆరోగ్యం మనకు రక్షణ ఇవ్వలేదు, మనకున్నటువంటి పలుకుబడి, మనకున్నటువంటి తెలివితేటలు ఇవేవి మనల్ని రక్షణలోకి నడిపించలేవు. ఒక్క ప్రభు మాత్రమే, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. అందుకే అపొస్తలుల కార్యం 4:12 ఏమన్నాడు? మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామంలోనూ మనం రక్షణ పొందలేం. ఈ నామముననే, యేసుక్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందాలి. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా మనం రక్షణ పొందలేము. ఎవ్వరి వలన మనకు రక్షణ దొరకదు. కాబట్టి యెహోవా మనకు దొరుకు కాలమందు, ఆయన నీతో మాట్లాడిన కాలమందు, నీకు సమీపంగా ఉన్న కాలమందు ఆయన వెదకాలి. ఆయన వెదకాలి. రెండవది 34వ కీర్తన 14వ వచనం. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయుట మానే మేలు చేయుము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. ఏం వెదకాలంట? సమాధానమును వెదకి దానిని వెంటాడవలను. నేటి దినాల్లో చాలామంది మనుషులకు మధ్యలో, సంఘాలలో, కుటుంబాల్లో ఎక్కువగా లోటుగా ఉన్నది ఏంటి అంటే సమాధానం. అందుకే అనేక చోట్ల అనేక గొడవలు, అనేకమైన గలిబిలి, అనేకమైన అశాంతి చొరబడతా ఉంది. కాబట్టి సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెదకి వెంటాడాలి. సమాధానం మనకు దూరం అయిపోతూ ఉంటుంది. అందుకే మనందరి మధ్యలో ఒక బంధం ఉండాలి. అన్ని బంధాల కంటే గొప్పది సమాధానం అనే బంధం. కొన్ని బంధాలు ఉంటాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, గురు శిష్యులు, ఇంకా చాలా సంబంధాలు ఉంటాయి, చాలా బంధాలు ఉంటాయి. ఈ బంధాలన్నిటిలో గొప్పది మనందరినీ క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉంచేది, మనల్ని క్షేమంగా, సంతోషంగా ఉంచేది సమాధానము అనే బంధం. సమాధానము అనే బంధం. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఆ మాట రాశాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏ బంధం అంటే ఇక్కడ సమాధానమును బంధము చేత. కాబట్టి సమాధానం అనేది చాలా అవసరం. సమాధానం ఉన్న చోట ఐక్యత ఉంటుంది.
సమాధానం ఉన్న చోటే ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్న చోటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దైవ జీవం అక్కడ ఉంటిపడుద్ది. కాబట్టి సమాధానంతో ఐక్యతను మనం కాపాడుకోవాలి. సమాధానం అనేది ఒక బంధం. దాన్ని వెదకి వెంటాడాలి. సమాధాన పడుతూ ఉండాలి. సమాధానం మనల్ని క్షేమకరమైన స్థితిలో ఉంచుద్ది. సమాధానం మనలో ఐక్యతను పెంపొందిస్తుంది. అందుకే సమాధాన సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని మనం కొనసాగించాలి. గొడవలు, గలహాలు, విభేదాలు, కక్షలు, పార్టీలు, పట్టుదలలు ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాలు. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో దుఃఖాన్ని, వేదనను, నష్టాన్ని, శ్రమను, కష్టాన్ని మిగులుస్తాయి. కాబట్టి సమాధానంతో మనం కొనసాగాలి. సమాధానం అనేది చాలా అవసరం, అందరికీ అవసరమే. ఈ బంధాన్ని మనం కాపాడుకోవాలి. చాలాసార్లు అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు, బిడ్డలు కానీ, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకుంటారు. కొంతకాలం పట్టుదలతో పంతాలతో ఉంటారు, తర్వాత కలిసిపోతారు, ఒకటైపోతారు. వాళ్ళకు వచ్చిన కోపంలో చూడండి, వాళ్ళు నా తల్లిదండ్రులే కాదంటాడు కొడుకు, వాడు నా కొడుకే కాదంటాడు తల్లిదండ్రులు, ఆవిడ నా భార్య కాదని అంటాడు భర్త, నా భర్తే కాదని అంటది భార్య. ఇలాగా ఆవేశపూరితంగా ఎన్నో మాటలు వచ్చేస్తాయి. అయినా కొంతకాలానికి అవన్నీ మర్చిపోయి ఏం చేస్తారు? వారు ఏకమవుతారు. భార్య, భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ ఏకం. ఎందుకంటే అది ఒక బంధం. మనం అడిగామనుకోండి, ఏంటి మీరు పలానప్పుడు ఇలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా అని అడిగామనుకో, ఏమంటారు? ఎలా పోద్దండి బంధం? ఏదో ఆవేశంలో అనేసాం, ఏదో కోపంలో అనేసామండి. ఎలా పోద్దండి? ఎలా పోగొట్టుకుంటామండి? ఎందుకు పోగొట్టుకోవట్లేదు నువ్వు? అది బంధం కాబట్టి, బంధుత్వం కాబట్టి, అదొక బంధం కాబట్టి. అలాగే క్రైస్తవులందరికీ కూడా, సంఘస్థులకు కావచ్చు, కుటుంబీకులకు కావచ్చు, సమాజంలో కావచ్చు, క్రైస్తవులు ఒక బంధాన్ని కలిగి ఉండాలి. ఏంటి ఆ బంధం అంటే? సమాధానం అనే బంధం. సమాధానం అనే బంధం. ఈ సమాధానం అనే బంధం మనం కలిగి ఉంటే మనకి ఇంకా కక్షలకి, విరోధాలకి, విభేదాలకి తావు ఉండదు. కాబట్టి సమాధానాన్ని వెదకాలి, వెంటాడాలి. మూడవది 27వ కీర్తన 8వ వచనాన్ని చదువుతాను. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయం నీతో అనెను. ప్రభు అన్నాడంట, నా సన్నిధిని మీరు వెదకండి అన్నాడు. నా సన్నిధిని మీరు వెదకండి. కనుక మనం ప్రభు సన్నిధిని వెదకాలి. ఇదిగో ఇప్పుడు మనం అందరం ఉదయాన్నే లేచి ప్రార్థనలోను, వాక్యంలోనూ ఏకీభవిస్తున్నాం. అంటే ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఇంట్లోనే, ఎక్కడున్నట్టు? దేవుని సన్నిధిలో ఉన్నాం. అంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన ఎదుటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు.
ఆత్మరూపి అయిన దేవుడు మన మధ్యలో మనందరి హృదయాల్లో ఉన్నాడు ఆయన. అందుకే ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నాం, ఆలకిస్తాం, అంగీకరిస్తాం, విధేయత చూపిస్తాం. కాబట్టి ఆయన సన్నిధిని వెతకడం మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిని వెతకాలి. నా సన్నిధిని వెతకు అని దేవుడు సెలవిచ్చాడంట. దేవా, నేను నీ సన్నిధిని వెతుకుతాను అని భక్తుని హృదయం దేవునితో చెప్పింది. కాబట్టి మనం దేవుని సన్నిధిని వెతకాలి. మనం ప్రార్థనకు మోకరించినప్పుడు, మనం వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, మనం దేవుని బిడ్డలతో కలిసి ఆనందిస్తూ ఉన్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అనేక సార్లు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మన మనస్సు దేశ సంచారం చేస్తూ ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మన మనస్సు సంపూర్ణంగా ప్రభువు మీదే నిలిచి ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వింటున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మన మనస్సు ఆయన మీద, ఆయన వాక్యం మీద కేంద్రీకరించబడాలి. చూడండి, చాలామంది దేవుని మందిరానికి వస్తారు, నిద్రపోతారు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, చిన్నపిల్లలతో ఆడుకుంటారు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, సెల్ ఫోన్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడ దేవుని సన్నిధిలో నేనున్నాను, ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నేను శ్రద్ధగా ఆలకించాలి, ఆయన మాటలు నేను శ్రద్ధగా వినాలనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. ఈ ఆలోచన చాలామందికి ఉండదు. గమనించండి, దేవుని సన్నిధిని మనం వెదకాలి. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనం శ్రద్ధతో ఆయన సన్నిధిలో ఉండాలి. అనాలోచనగా ఉండడం, మన మనస్సు దేశ సంచారం చేయడం, మన శరీరం ఎక్కడుండి మన మనస్సు ఎక్కడ ఉండడం, ఇది సరైన పద్ధతి కాదు. దేవుని సన్నిధిలో మనం కాలం గడపాలి. హన్నా ఆమె ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుందంట. ఆమె ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిని వెదకాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి అంటాడు. ఏమున్నాయంట దేవుని సన్నిధిలో? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నాయి అంటాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు మరొక చోట. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ, దేవుని సన్నిధిలో మనం అనాలోచనగా ఉండకుండా, దేవుని ఎదుట మన ప్రవర్తన విపరీతమైనదిగా ఉండకుండా, ఆయన మన ఎదుట ఉన్నప్పుడు మన మాటలు కొద్దిగా ఉండి, మనం ఆయన సన్నిధిలో ఉన్నామని దీనత్వంతో మనల్ని మనం తగ్గించుకుని ఆయన ఎదుట మనం ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిని వెదకాలి. చాలామంది ఒక ఆదివారం మాత్రం మందిరానికి వస్తారు, మిగతా రోజుల్లో ప్రార్థన ఉండదు, వాక్య పఠనం ఉండదు, మధ్య మధ్యలో జరిగే కూడికలకి హాజరవరు. చాలామంది అలాగే ఉంటారు. కాబట్టి గమనించండి, దేవుని సన్నిధిని మనం వెదకాలి. దేవుని సన్నిధిలో ఆయన బలం, ఆయన ఘనత, ఆయన ప్రభావం, ఆయన మాటలు మనకు దొరుకుతాయి.
దేవుని సన్నిధిని వెతకాలి. 4వది 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుతాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. ఏం వెతుకుతున్నాడంట? ఒక వరం అడిగాడంట. ఏంటది? యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి. నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో నేను కాలం గడపాలి. అది ఆ వరాన్ని అడిగాడట. నీ సన్నిధిలోనే నేను కాలం గడపాలి. వరము అడిగాడు, దాన్ని వెతుకుచున్నాను అంటున్నాడు. ఈ దినాల్లో అనేక మంది దేవుడిచ్చిన తలాంతుల్ని, వరాల్ని భూమిలో పాతి పెడుతున్నట్టుగా మనం చూస్తాం. వరములను వెతకడం చాలా ప్రయోజనకరం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, చూడండి, 14వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ప్రవచన వరాన్ని అపేక్షించాలి అంటున్నాడు. ప్రవచన వరం, దేవుని యొద్ద వరం అడిగాడంట భక్తుడు. మనం వరాలను వెతికే వాళ్ళుగా ఉండాలి. ఏంట వరం? ప్రవచన వరము అంటున్నాడు. ప్రవచన వరం అంటే వాక్యం. ప్రవచన వరం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనకు మనం బోధించుకోవాలి, మన కుటుంబీకులకు మనం బోధించాలి. ప్రవచన వరం అంటే మందిరంలో నిలబడి వాక్యం చెప్పడం అనే కాదు. ప్రవచన వరం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మొదట మన జీవితాలకు అన్వయించుకోవాలి, తర్వాత ఇతరులకు బోధించాలి. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ కూడా ఈ వరాన్ని ఇతరులకు బోధించి మనకు మనం బోధించుకున్నటువంటి వరాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, తలాంతులు ఇచ్చిన వాళ్ళకి 5 ఇచ్చినవాడు మరి 5 సంపాదించాడంటే, 2 ఇచ్చినవాడు మరి 2 సంపాదించాడు. 1 ఇచ్చినవాడు వాడు భూమిలో పాతిపెట్టాడు. ఒక చోట రుమాలకు కట్టాడని ఉంటుంది, దాచిపెట్టాడు. అందుకే సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు. కాబట్టి దేవుని గురించి తెలిసిన మనం, దేవుని గురించి ఎరిగిన మనం ఇతరులకు చెప్పకుండా ఉండకూడదు. ఏదైనా ఒక విషయం తెలిస్తే చెప్పకుండా ఉండగలరండి? ఆడవాళ్ళు మరీని. ఏదైనా ఒక విషయం తెలిస్తే ఆడవాళ్ళకి కొంతమందికి, అందరికి కాదండి, ఏదైనా ఒక విషయం తెలిస్తే కొంతమందికి ఎవరితో అయినా షేర్ చేసుకుంటే తప్ప వాళ్ళ కడుపు ఉబ్బు తీరదు. షేర్ చేసేయాలి, ఇతరులకు తెలియపరిచేయాలి. ఎవరో ఒకళ్ళో, 2, 3, 4, 5 దగ్గర చెప్తే కానీ వీళ్ళకి మనశ్శాంతిగా ఉండదు. అది మంచి విషయమైనా చెడ్డ విషయాలు ఎక్కువ చెప్తాం మనం. మంచి విషయాలను ప్రాపకాండ చేయము, చెడ్డ విషయాలను ఎక్కువ చెప్తాం, మంచిని బోధించం. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనకు మనం బోధించుకోవాలి, మన కుటుంబీకులకు మనం బోధించాలి, మన బంధుమిత్రులు, స్నేహితులకు కూడా దేవుని గూర్చినటువంటి ప్రవచన వరాలని, ప్రవచన వాక్యాన్ని మనం అపేక్షిస్తూ, వెతుకుతూ వాటిని ఇతరులకు బోధించేవారుగా ఉండాలి. ఇంకా 5వది, తన సోదరులను వెతుకుతూ ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభునందున్నటువంటి మనమందరం ఒకరికొకరు ఎవరు? సహోదరులు. మన సహోదరుల్లో కానీ మన బంధువుల్లో కానీ ఎవరైనా క్రీస్తును కలిగి ఉండకుండా నరకానికి వెళ్ళిపోతున్నారనుకోండి, అలాంటి వాళ్ళని ప్రభువు దగ్గరికి మనం నడిపించాలి. అది మన బాధ్యత. అది మన యొక్క బాధ్యత. మనం రక్షణ పొందాం, మనం క్షేమకరమైన స్థితిలో ఉన్నాం. మన సోదరులు, మన బంధువులు వాళ్ళు కూడా రక్షణ పొందాలి, వాళ్ళు కూడా క్రీస్తును తెలుసుకోవాలని మనం వాళ్ళ కొరకు అహర్నిశలు దివారాత్రులు ప్రార్థన చేస్తూ సమయం దొరికినప్పుడల్లా వాళ్ళకి క్రీస్తును గూర్చి మనం ప్రకటించాలి. అది మన బాధ్యత. ఇంకా రక్షించబడినటువంటి మనం మన తోటి సోదరులు రక్షించబడినటువంటి వారు భక్తిలో వెనకబడిపోయారనుకోండి, బలహీనలైపోయారనుకోండి, దేవుని మర్చిపోయారనుకోండి, అలాంటి వాళ్ళను కూడా మనం బలపరిచి ప్రభు సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు పౌలు గారు? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో నన్ను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధించబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఎవడైనా తప్పిదంలో చిక్కుకుంటే వాడు విడుదల పొందుట కొరకు మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. అలాంటి వారిని ప్రభు సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మనదే. అటువంటి వారిని ప్రభు సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మనదే. మన రక్త సంబంధులు కానీ, తోటి సహోదరులు కానీ, ఎవరైనా సరే భక్తుల నుంచి తొలగిపోయిన వాళ్ళని సరైన విధానంలోకి నడిపించాలి. నశించిపోతున్న ఆత్మల భారాన్ని మనం కలిగి ఉండి నశించిపోతున్న వారిని గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేసి వారికి సువార్త ప్రకటించి వాళ్ళను కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత కలిగిన వారంగా మనం ఉన్నాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం, కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. పౌలు గారు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుస్తూ అంట ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాను, మీరు అది జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి అంటాడు. కాబట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి వాళ్ళని వెదికి వాళ్ళని ప్రభు సన్నిధికి నడిపించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా 6వది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, మన ప్రాణాన్ని గురించి మన దేహాన్ని గురించి మనం చింతపడొద్దు అని చెప్తున్నాడు. చాలాసార్లు మన చింత అంతా దీని మీదే, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. కాబట్టి చింతపడొద్దు. అన్ని జనులు వీటన్నిటి కొరకు చింతపడతారు, విచారిస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు కావాలని ఆ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి అంటాడు. అప్పుడు అవన్నీ మీకు ఏదైతే కావాలో అవన్నీ ప్రభువే
మీకు అనుగ్రహిస్తాడు అంటాడు. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకడం. అప్పుడు అవన్నీ దేవుడు మనకి ఏమేమి కావాలో అన్నీ మనకు అనుగ్రహించగల దేవుడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. 7వది, కొలస్సీ పత్రికలో పౌలు గారు రాసినట్టు పైనున్న వాటినే వెతకండి అంటాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. పైనున్న వాటి మీదనే గాని, 2వ వచనంలో పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. 5వ వచనం అంటాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. 8వ వచనం అంటాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించండి. మీ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించండి. కాబట్టి పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. పైనున్న వాటిని మనం వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మన అవయవాలు జరత్వానికి, అపవిత్రతకు, కామాతురతకు, దురాశకు, ధనాపేక్షకు, విగ్రహారాధనకు లొంగకుండా వాటిని జయించేవారుగా మనం ఉండాలి. ఇంకా మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉన్న కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దోషణను, బూతులను మనం వీటన్నిటిని విసర్జించాలంట. పైనున్న వాటి మీదనే మన ధ్యాస ఉండాలి, కానీ పైనున్న వాటినే మనం వెతకాలి. కాబట్టి మనం వెతకాల్సిందే. ఇంకా మనం చూస్తే 18వ వచనం నుంచి మన భాగంలో 37వ అధ్యాయం ఆదికాండం 18 నుంచి 24వ వచనం వరకు చదివితే యోసేపు గుంటలో వేయబడ్డాడు. యోసేపు గుంటలో వేయబడ్డాడు. 18వ వచనం నుంచి 18 నుంచి చదువుతాను చూడండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కళ్ళ కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడ గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదు. అప్పుడు వీని కలలేమవుతామో ఏమగునో చూతుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని. రూబేను ఆ మాట విని, మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను తన తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపకుడే అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నీరుటంగి తీసివేసి అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. యోసేపును గుంటలో పడేశారు. యోసేపు ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. యోసేపును వాళ్ళు అంగీకరించలేదు. యేసుక్రీస్తును కూడా యూదులు అంగీకరించలేదు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. రెండవది, యోసేపును చంపడానికి దురాలోచన చేశారు. వాళ్ళు దూరం నుంచి ఉన్నప్పుడే వాళ్ళు దురాలోచన చేశారు. 18వ వచనంలో అతడు దగ్గరకు రాకమున్నప్పుడు దూరము నుండి అతన్ని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి.
చంపడానికి దురాలోచన చేశారు. యేసుక్రీస్తు ప్రభును కూడా చంపడానికి ఆ కాలంలో చాలామంది దురాలోచన చేశారు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11:53. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. మూడవది, యోసేపును గుంటలో వేశారు. యేసుక్రీస్తు ప్రభును కూడా కొండ మీద నుంచి, కొండపేట నుంచి తోసేయాలని చూశారు. లూకాసు వార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన తీసుకొని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయారు. నాలుగవది, యోసేపును చంపాలని ఆలోచించారు కానీ రూబేను అడ్డుపడ్డాడు. దేవుని కాపుదల కూడా యేసుక్రీస్తును చంపాలని అనేక పర్యాలు ఆలోచించారు కానీ ఆయన చంపబడవలసిన గడియ రాలేదు కాబట్టి ఆయన ఎవరూ చంపలేకపోయారు. ఇది కూడా దేవుని కాపుదలే. అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుని కాపుదల ఉండటం మనం చూస్తాం. కాలేబు, యెహోషువల మీద ఆనాడు సర్వసమాజం, ఐగుప్తు సర్వసమాజం, ఇశ్రాయేలు సర్వసమాజం ఐగుప్తు అరణ్యంలో ఉండగా రాళ్ళెత్తి చంపాలనుకున్నారు. అయితే దేవుని మహిమ వారికి కనబడినందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. అలాగే దానియేలుని సింహాల బోన్లో పడేశారు. సింహాలు ఏ హాని చేయలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుణంలో పడేశారు. అయితే దేవుడు వారిని అద్భుతంగా కాపాడాడు. దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు. ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి అంధకార శక్తులు ఏకమై మన మీద వచ్చి పడినా మనం భయపడకుండా, జడవకుండా, కృంగిపోకుండా, ధైర్యంతో నిబ్బరం కలిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ముందంజ వేస్తూ మనం నడిస్తే సర్వశక్తి గల దేవుడు మనల్ని కాపాడి, మనల్ని బలపరిచి, మనల్ని వాడుకుంటాడు. కాబట్టి గుంటలో పడేశారు యోసేపుని అంగీకరించలేదు. యూదులు కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యోసేపును చంపడానికి దురాలోచన చేశారు. క్రీస్తును చంపాలని ఆలోచన కూడా చేశారు. యోసేపును గుంటలో పడేసినట్టు యేసుక్రీస్తును కొండపేట నుంచి కిందకు త్రోసేయాలనుకున్నారు. యోసేపును చంపాలని ఆలోచించారు కానీ యోసేపును చంపకుండా రూబేను అడ్డుపడినట్టు ప్రభువును కూడా వాళ్ళు అనేక సార్లు చంపాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన చంపబడవలసిన గడి ఇంకా రాలేదు కాబట్టి ప్రభు ఆయన తప్పించాడు. అలాగే తన భక్తులను కూడా తప్పించేవాడు, కాపాడేవాడు. మనల్ని కూడా కాపాడుతున్నాడు. అందుకే 121వ కీర్తనలో ఏమంటాడు చూడండి. 121వ కీర్తన 2వ వచనం నుంచి, యెహోవా వలన నాకు సహాయం కలుగును. భూమి ఆకాశాన్ని సృజించాడు ఆయన నీ పాదములు తొట్టెలేండి. నేను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్క యెహోవా నీకు నీడగా ఉండడు. పగలిన దెబ్బ, రాత్రి వెళ్ళిన దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని, తన భక్తులైన వారిని కాపాడేవాడు. ఆ రీతిగా కాపాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు ప్రభు మనకు చేస్తున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులకి కూడా మనం భయపడకుండా, జడవకుండా, కృంగిపోకుండా, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, నిబ్బరం కలిగి ధైర్యంతో మనం భక్తి మార్గంలో ముందుకు కొనసాగాలి. ఆయన సర్వశక్తి సంపన్నుడు, గొప్ప దేవుడు. ఆయన మనల్ని కాపాడి బలపరిచి మనల్ని తన పనిలో బలంగా వాడుకుంటాడు, నిలబెడతాడు. మనం నిలబడగలిగే శక్తిని ఆయన మనకు ప్రసాదిస్తాడు.
కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్.